తెలుగు బిగ్ బాస్ రాజ్ కుమార్‌ని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టాను. అసలు నాకు ఈ బిగ్ బాస్ షో అయ్యుండొచ్చు, ఇంకోటి ఏదన్నా గూడా ఇలాంటి రియాలిటీ షోస్‌ని నేను చూడను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఆ అమ్మాయి ఒక నార్మల్‌గా వచ్చింది. సెలబ్రిటీ గాదు. తన పర్సనల్ లైఫ్ ఇతరితర ఏదో నాకు తెలీదు. ఏదైనా అయ్యుండొచ్చు. కానీ తనకొక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది. ఎట్లైనా సరే నేను ఈ వరుసగా వస్తున్న నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి నేను బయటపడాలి. నా పిల్లల్ని చూసుకోవాలంటే నాకు ఫినాన్షియల్‌గా నేను స్ట్రాంగ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఎన్ని సిట్యుయేషన్స్ వస్తున్నా తను ముందుకెళ్తుంది. సో, తనలాంటి అమ్మాయికి ఒక మనం ప్రతి ఒక్కళ్ళని పోయి డబ్బు సాయం చేయడం, ఇంకోటి సాయం చేయడం కాదు. తనంతట తను నిలుస్తా ఉంది అనేటప్పుడు వెనక నుంచి ఒక చేయి సరే వెళ్ళమ్మా అనడంలో తప్పు లేదు. సో, నేను అలాగే వీడియో పెట్టాను. అయితే ఆ అమ్మాయికి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. నేను ప్రొఫైల్‌లో కొలాబరేట్ చేసినప్పుడు ఇన్‌స్టాలో. ఆహ్, చాలా వరకు పాజిటివిటీ ఉంది. నెగెటివ్‌గా పెట్టేవాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్‌గా మీరంటే రెస్పెక్ట్, మీరు అమ్మాయికి సపోర్ట్ చేయకండి, లేకుంటే ఈ అమ్మాయికి డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయని ఇంకొంతమంది అంటారు. ఇంకోటి నెగెటివ్ కామెంట్స్. ఇంకొంతమంది వచ్చేసి ఆ అమ్మాయి ఏదో గేమ్ ఆడుతుంది, అంతే సింపతి గేమ్ ఆడుతుందని ఇంకొంతమంది పెట్టారు. నాకు యూట్యూబ్ కమెంట్ సెక్షన్‌లో హేట్రెడ్ కనిపించదు. చాలా కంఫర్ట్ ఉంటది నాకు. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. బట్ ఇన్‌స్టాలో వచ్చేసరికి హ్మ్, నా ప్రొఫైల్ గురించి చెప్పట్లేదు. ఎవరి గురించైనా ఈజీగా ఒక మాట పుసుక్కున ఒక మాట కమెంట్ చేసేస్తారు. యూట్యూబ్‌లో చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారు. ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నదానిగా ఎక్స్‌పీరియన్స్ చేసింది. నాకప్పుడు ఒకటే అనిపించింది. ఇంతమంది మెచ్చుకుంటున్నా, ఇంకా కొంతమంది చాలా గుచ్చుతున్నారు. స్టిల్ ఆ అమ్మాయి ఏం పట్టించుకోకుండా తన పని మీద మాత్రమే తను ఫోకస్ చేస్తుంది. తిట్టేటోడు ఎప్పుడైనా వెనకే ఉంటాడు. కానీ అన్నీ వదిలేసి కూడా ముందుకెళ్తుంటారు చూడు, ఎప్పటికైనా వాళ్ళు అనుకున్నది అచీవ్ చేసే తీరుతారు. అనేవాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు. అండ్ నేను ఇంకొకటి ఎక్కువ అబ్జర్వ్ చేసిందేంటంటే, అమ్మాయి ఏడ్చింది. సింపతీ గేమ్. తన ప్రొఫైల్‌లో కూడా కామెంట్ సెక్షన్‌లో అవే ఉన్నాయి. సీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే అసలు ఏడవకుండా ఉండడం కాదు. ఇది చాలా మందికుంటది. నా దగ్గర గూడా ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్‌కి వచ్చేటప్పుడు స్టార్టింగ్ సెలక్షన్‌కి ఒక కాల్ ఉంటది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇండిపెండెంట్‌గా ఉంటారు. అన్నీ ఉంటారు. లాస్ట్‌లో ఏడుస్తారు. ఏడ్చి నాకు మీ వాయిస్ అలవాటైపోయింది. మీరు మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళతోటో లేకుంటే నా దగ్గరోళ్ళతోటో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. నాకు కంట్రోల్ కాక నేను ఇప్పుడు ఏడ్చేస్తున్నానని చెప్పేసి ఏడుస్తారు. లోపల బాధంతా పోయేలాగా. మీరు ఏడవండి అనే చెప్తాను. అండ్ ఇంకొకటి స్ట్రాంగ్ అంటే ఏడవకుండా ఉండడం కాదనేది ఒక ముద్రేసేస్తారు. దానివల్ల వాళ్ళు ఏడవకుండా కూడా సైలెంట్‌గా ఉండిపోవడం వల్ల ఎన్నో ఎమోషన్స్, ఎంతో ట్రామా లోపల ఉండిపోయి ఇంకా మెంటల్లీ, ఫిజికల్లీ హెల్త్ కూడా డిస్టర్బ్ అయితుంటది. సో, స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎవ్వరి ముందు ఏడవకూడదు. బాధపడుతున్నట్లు అస్సలు కనిపించకూడదు అని చెప్పి ఇట్లిట్లే లోపల ఎమోషన్స్ అనేది దాచుకుంటుంటారు. కానీ ఏడవకుండా ఉండడం ఎమోషనల్ స్ట్రెంగ్త్ కాదు. ఏమీ అనిపించినట్లు నటించడం కూడా స్ట్రెంగ్త్ కాదు. మనసుని రాయిలా మార్చుకోవడం స్ట్రెంగ్త్ కాదు. లోపల ఏం జరుగుతాంది మనకు మనం అని చెప్పి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మనల్ని మౌల్డ్ చేసుకోవడమే ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఇంకొకళ్ళు ఎలా ఉంది ఎమోషన్స్, ఇంకొకళ్ళు దేనికి ఎట్లున్నారని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని ఎట్లా దెబ్బ కొడదాం అనేది కాదు. అది మ్యానిపులేషన్ కిందకొస్తది. కానీ మనల్ని మనం ఎప్పుడైతే సెల్ఫ్ చెక్ చేసుకుంటాం, నేను అందుకే ప్రతిసారి చెప్తాను సెల్ఫ్ చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెక్ చేసుకోండి 1, 2 సార్లు. వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నారని కాదు, మీ గురించి మీరేమనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ చెక్ అనేది ఉండి ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతది. బాధగా అనిపించినప్పుడు ఏడవడం తప్పు కాదు. ఒక్కోసారి మనకి తెలియకుండా ఏదన్నా సడన్‌గా మనసు తట్టుకోలేనంత జరిగినప్పుడు కొన్ని రోజులు సైలెంట్‌గా అయిపోవడము, బాధపడడము తప్పు కాదు. మనకు ఒకరికి సహాయం కావాలి, మనకి ఒకరి నుంచి కావాలనేటప్పుడు అడగడం కూడా మనం ఓడిపోయినట్లు కాదు. అసలు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు నాకు బాధగా ఉంది. ఇప్పుడు నాకు లోపల కోపంగా ఉంది. లేకుంటే భయంగా ఉంది. ఈ మాటలు నన్ను బాధపెట్టినియి. అది సెల్ఫ్ చెక్ చేసుకొని గుర్తించుకోవాల. మన ఎమోషన్స్‌ని మనం గుర్తించాలి. నాకు బాధయితుంది. వాళ్ళు చేశారు కాబట్టి నాకు బాధయితుంది. వాళ్ళు నన్ను డిస్‌రెస్పెక్ట్ చేసినారు. వాళ్ళు నాకు కోపం ఇది కాదు. వాళ్ళు వదిలేసేయండి. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని, నిన్ను నువ్వు ఆ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకొని ఇంకొకరికి డ్యామేజ్ కాకుండా ముందుకెళ్ళగలగడమే ఎమోషనల్ స్ట్రెంగ్త్. నీకొక ఎమోషన్ వచ్చింది. నువ్వు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎందుకొచ్చింది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మన రెస్పాన్స్ ఎట్లుండాలనేది ఉండాలి. ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోవడం కాదు.
సో మనల్ని మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. నీకు ఒక ఎమోషన్ వచ్చింది, ఫీల్ అవ్వు, కానీ డీప్లోకి సింక్ అవ్వకూడదు. దాంతో డీప్లో తీసేసుకొని రియాక్ట్ అయిపోయేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. కోపం వచ్చినా ఇంకొకరిని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. బాధ కలిగిన మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. భయం ఉన్న చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పోవాలా. ఇదే ఎమోషనల్ కంట్రోల్ అంటే. అంతేగాని ఆ అమ్మాయి ఏడ్చేసింది, సింపతి కార్డుగా పెట్టేసింది, నేనేదో ఎమోషనల్గా స్ట్రాంగ్ అనుకున్నా. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే ఏడవకూడదా? అండ్ నాకు అనిపించింది ఏంటంటే, నా జర్నీలో ఇంతమంది జర్నీలు చూసేటప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా స్టిల్ స్ట్రగుల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండి వాళ్ళన్నీ చేసుకుంటూ వెళ్తుంటారు చూడండి. అదే స్ట్రెంగ్త్ నాకు తెలిసి. నాకు ఆ అమ్మాయిలో అది కనిపించింది. ఆ అమ్మాయి పర్సనల్ ఏంది ఇంకొకరికి ఏం చేసింది నాకు అవసరం లేదు. ఇలాంటి టైంలో ఏమో ఇలాంటి వాళ్ళు స్ట్రాంగ్ అయితే అమ్మాయి మేబీ ఏమన్నా జర్నీలో చేసిన మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసుకుంటూ రాగలిగితే బెస్ట్ వర్షన్ అవుతుందేమో. నేను పర్ఫెక్ట్ కాదు, నేను చాలా 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 మిస్టేక్స్ చేసి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మీరు చూసే సిరిని చాలా చైల్డిష్ బిహేవియర్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ వచ్చిన అమ్మాయి కూడా వస్తుందేమో. ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వకూడదు? ఎందుకు అంత నెగిటివ్గా వెళ్ళిపోవాలి? మనం ఏం జరిగినా ముందుకు వెళ్ళిపోవాలంటే జరిగిందంతా మర్చిపోవడం కాదు, ఏమీ జరగనట్లు అసలు ఏదో ఒక నటించుకుంటా నాకు బాగుంది అనుకుంటే వెళ్ళిపోవడం కాదు. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాంట్లో లెసన్ తీసుకోవాలి. అక్కడే బాధల్లో ఉండిపోకుండా ఓకే నేను నెక్స్ట్ ఏం చేయాలి. సో ఒక స్టెప్ అనేది ఆగకుండా అక్కడ ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఏడవడం తప్పు కాదు, అది ఒక ఎమోషనల్గా ఏదో డ్రామానో కాదు. ఏడ్చిన తర్వాత కూడా నువ్వు నవ్వుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండే పర్సన్ అంటారు. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే ఏడవకుండా ఉండడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళకున్న ఎమోషన్ ఏమైంది, దానికి సిచ్యువేషన్స్ ఏంటి తెలుసుకోగలగడం, అవసరమైతే ఇంకొకరి హెల్ప్ తీసుకోగలగడం, మళ్ళీ నిలబడగలగడం. అంతేగాని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది వాళ్ళని బ్లేమ్ చేసుకుంటే అమ్మాయి ఏమో ఏడ్చుకుంటూ ఉండట్లే. ఏడ్చింది, ఆ టైంలో ఎమోషన్ వచ్చింది, ఏడ్చింది. అంత మాత్రాన ప్రతిదాన్ని ఒక్కదానికి మొత్తం అంతా కూడా నువ్వు ఒక బ్రాండ్ లాగా ఒక ముద్ర వేయనక్కర్లే. ఇఫ్ ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే అమ్మాయి ఏమన్నా మంచి పాత్ కనుక ఇయ్యగలిగితే, అమ్మాయి మైండ్ సెట్ మంచిగా ఉంటే మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తుందేమో. ఎందుకు ఇప్పుడు మీరు నేను పోవట్లేదు కదా, అంతంత పెద్ద స్టేజ్ షోలకి ఎక్కి పోవట్లేదు కదా, నాకు అవసరం లేదండి అంటే అంత ధైర్యం కూడా లేదు చాలామందికి. అమ్మాయి అవన్నీ ఫేస్ చేసుకొని ఒక్కదాన్ని పోతుంది కదా, అప్రిషియేట్ చేయడానికి ఏం రోగం? అప్పుడు కూడా ఏదో ఒకటి అసలు ఎన్ని కమెంట్స్, ఈ అమ్మాయికి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయో ఒకడు పెట్టాడు, నువ్వేమన్నా వెనకుండి డబ్బులు ఏమైనా ఇస్తున్నావా ప్రాబ్లం ఉన్నప్పుడు? మీకేం సంబంధం? ఆ అమ్మాయినే కాదు ఎవరినైనా మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. సిచ్యువేషన్స్ ఏమో తెలియదు, ఎట్లాంటి తెలియదు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరేం బ్లేమ్ చేయనక్కర్లే, మీరేం వెనకబట్టుకొని లాగనక్కర్లే. మీకు నచ్చకపోతే బ్లాక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేయడంలో తప్పే లేదని చెప్పి.